రాష్ట్రానికే తలమానికమైన సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్రకు కాంగ్రెస్ తెరలేపుతోందని బీఆర్ఎస్ విమర్శించింది. విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిల సంగతేంటని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గులాబీ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు సదస్సులో పాల్గొన్నారు. వడ్లు కొనే దిక్కులేక రాష్ట్రంలో రైతులు అరిగోసపడుతున్నారని ఆక్షేపించారు. అభివృద్ధి అంటే ఇళ్లు నిర్మించడమే గానీ కూల్చడం కాదని జీవన్ రెడ్డి అన్నారు. 6 కాలం కష్టపడి పండించే రైతు ఏదైతుందో అమ్ముకోవడానికి అంతగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. చెప్పండి, మీరు బోనస్ ప్రోత్సాహం పక్కన పెట్టండి. ప్రతి క్వింటల్ వెనుక ఏదైతుందో రైతు మినిమం 5 కిలోలు దగా చేయబడుతుంది. ఏ గ్రేడ్ దానికి బి గ్రేడ్ అయిపోయింది. బట్టలు తూకం వేసిన నాటికున్నో అది మిల్లులో అన్లోడ్ అయిన నాటికి ఏదైతుందో 15 మార్చి ఏదైతుందో 9-10% దిగుతుంది. సింగరేణి రాష్ట్రానికి తలమానికమై ఉంటే ప్రైవేట్ పరం చేయడంలో ఒక కుట్రలో భాగంగా ఏదైతుందో దాదాపు 50,000 కోట్ల పైచీలకు సింగరేణికి రావాల్సిన నిధులు బకాయి పని ఉంటే కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పంటున్నాను.